హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. మేమైతే 4కి లేచినాము. ఏమేమి పనులు చేసినామో చూడండి. ఇంట్లో నుండి స్టార్ట్ చేసిన. ఇల్లు మొత్తం కడిగేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసిన. గడపకి ముగ్గు అయితే వేసిన. ఇదంతా ఊడ్చి చల్లి చెప్పే దగ్గర కూడా ముగ్గేస్తుంది. చిన్నగా ఎప్పుడో లేచినాం. ఇవైతే నేనే వేసిన. ముగ్గు అయితే నేనే వేసిన. ఈ ముగ్గు అయితే మా ఓనర్ వాళ్ళు వేసుకున్నారు. నేను అక్కడ వేసేసరికి ఇక్కడ వేసారు ముగ్గు. ఇంకా కలర్స్ వేయాలి. కానీ అయితే ముగ్గు అయితే వేస్తున్నాం. కలర్లు తర్వాత వేస్తాం. మా ముగ్గు ఇంకా కలర్స్ వేయాలి. వేసినాక చూపిస్తాం. మేము కలర్లు వేస్తున్నాం. నేను ఇక్కడ ముగ్గేస్తున్నా. ఇక్కడ వాళ్ళు కలర్లు వేస్తే ఇక్కడ నేను ముగ్గేస్తున్నా. ముగ్గు అయితే నేనే వేసింది. బాగుంది. సింపుల్గా కలర్స్ ఏం లేదు, సింపుల్. ఇలా కలర్స్ వేస్తే బాగుండదు. అద్ది ఇక బాగుంది. ఇది ఇట్లనే బాగుంది సింపుల్గా. నాకు బాగా నచ్చింది. మా కలర్లు అయితే ఇది దాకా వచ్చింది. ఇంకా కంప్లీట్ కాలేదు. నేను పోయి బోల్తా. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. ఇగో నేనైతే మబ్బుల 4కి అయితే లేచి పెండతోనైతే వెళ్ళినాం అన్నట్టు. ఎందుకంటే ఆ పెండతో వెళ్ళినాం అనుకో మంచిగా ముగ్గు ఆరినాక మంచిగా వేయొచ్చు అని చెప్పేసి పెండతోనైతే వెళ్ళినాం. ఇగో మా వాళ్ళు లేచి అయితే మంచిగా కలర్స్ వేస్తారు. మా ఓనర్ అయితే ముగ్గేసింది, కలర్స్ ముగ్గు. నువ్వేం చేసినావు అక్క అని అనుకోవచ్చు. నేను వేరే పని చేసుకుంటున్నా, అంటే కడపల కాడ ముగ్గు ఇట్లా వేసుకుంటున్నా. ఇంకో ఈ ముగ్గు కూడా నేనే వేసిన. వాళ్ళేమో కలర్స్తో వేస్తే ఇక్కడ గచ్చు మీద సింపుల్గా నేనే వేసిన. మా ముగ్గు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే మీరందరూ ముగ్గులు వేసుకున్నారు అన్నది కూడా. మేమైతే కట్టెల పొయ్యి మీద మంచిగా పగరన్నం వేసిన. మటన్ కూరనైతే వండుతున్నా. మంచిగా కట్టెల పొయ్యి మీద వండుతుంది ఈరోజు. అంటే గ్యాస్ అయిపోయింది. లేకపోతే నేను ఎందుకు వండదు, కానీ వండుకోవచ్చు. కాకపోతే ఇక ఇవన్నీ సామాన్లు బయటకు తెచ్చినాం. ఇప్పుడు ఇదంతా అంగడి మటన్ తెచ్చి మా అంగడి కూడా పెట్టుకుందా ఏమనుకోకండి మా అంగడి చూసి. ఎందుకంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ తీస్తే నీట్గా అవ్వబడుతుంది. మేమైతే పండగ స్పెషల్ ఏంటంటే బగారన్నం, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పూరి వేస్తున్నా వాళ్ళ కోసం. నేను దోసకాయ కూర వండుకుంటా. ఈరోజు నేను తినను కదా, నేను ఒక్కని తినకపోతే వాళ్ళు తింటారని చెప్పేసి అయితే వంట చేస్తున్నా. వాళ్ళు అయితే ఇవి తింటారు, నేను కర్రీ వేరే వండుకుంటా. మీరేం వండుకున్నారన్నది చెప్పండి. అన్నీ అయిపోయినాక చూపిస్తాం మళ్ళీ.
మా వాళ్ళు తింటారు. కూరలు ఎట్లున్నాయి? మంచిగానే డాడీ. మా వాళ్ళు అయితే నేను వేయమంటే నేను పని చేస్తున్నాను, వాళ్ళు వేసుకుని తింటారు. టైం వచ్చేసి ఒక కూరలు ఎట్లున్నాయి అంటే సప్పుడు ఎత్తలేరు ఏంది? మంచిగా లేదారా దీక్ష అక్షయ? నీకు పీసు అది దంగినట్టు దీనికి